రైట్, ప్రెజెంటింగ్ బై ఎంఎల్ఎన్ అండ్ పవర్డ్ బై పుష్పిన్ స్టూడియోస్ స్వరాభిషేకం బాలసుబ్రహ్మణ్యం గారి 79వ పుట్టినరోజు సందర్భంగా జరుగుతున్న కార్యక్రమం. అందులో సింగర్ కశ్యప్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం, వారి మాటల్లో తెలుసుకుందాం, వారి ఆనందాన్ని మనం పంచుకుందాం. సో ఈ కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేయడం ఎలా ఉంది, అండ్ మరోవైపు బాలు గారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం, ఆ ఇన్స్పిరేషన్ మీకు ఎలా అనిపిస్తుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అంటే ఇలాంటి బ్యూటిఫుల్ ఈవెంట్లో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు ఐఎమ్ సో హ్యాపీ. బాలు గారి బాలు గారి ప్రోగ్రాంలో అంటే ఎలా అంటే ఏదో ఒక సైడ్ ఉంటే చాలు దట్ అలాంటిది నేను చక్కగా ఈ ప్రోగ్రాంలో మంచి మంచి ఆయనని తలుచుకుంటూ మంచి మంచి పాటలు పాడుకోవడం జరిగింది. సో ఇంకా చాలా మంచి మంచి పాటలు ఉన్నాయి. సో యాజ్ అ సింగర్గా ఆయనని తలుచుకొని రోజు ఉండదు. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఆయన పాట వినకుండా ఆయనని తలుచుకోకుండా ఒక సింగర్కి అయితే డెఫినెట్లీ అది ఇంపాసిబుల్. మనం అది సో అది మనం మాటల్లో చెప్పలేనిది. సో అట్లీస్ట్ ఆయన 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 పాడడం కానీ ఆయన మ్యూజిక్ ఆయన చూపించే అట్మోస్ట్ ప్యాషన్ కానీ దాంట్లో కనీసం 0.111% అయినా ప్రతి సింగర్ ఖచ్చితంగా తీసుకుంటారు. లేకపోతే అసలు సింగర్గా ఈ ఫీల్డ్కి రావడం అనేది చాలా కష్టము. సో ఐఎమ్ సో హ్యాపీ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ స్వరాభిషేకం. సో ఈరోజు ఎస్పీబీ సోషల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ మా గోవిందాచార్య గారు అండ్ అలాగే హరిరాము గారు ఎంత బ్యూటిఫుల్గా ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నందుకు వీఆర్ సో బ్లెస్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ అస్ ఏ పార్ట్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ ఈవెంట్. సో థ్యాంక్ యూ. 79వ పుట్టినరోజు సందర్భంగా, బాలసుబ్రహ్మణ్యం గారి పుట్టినరోజు సందర్భంగా వారు ఇక్కడ పాటలు పాడడం, మరోవైపు అట్ ద సేమ్ టైం బాలసుబ్రహ్మణ్యం గారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనే విషయంలో వారు ఎలా ఫీల్ అవుతున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ పాటలు పాడడం విషయం కానీ, బాలు గారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం విషయంలో? అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీదేవి. మాకు బాలు గారి పుట్టినరోజు వచ్చిందంటే పండగ, పాటల పండుగ. రోజు వింటూనే ఉంటాము. ఈరోజు బాలుగారి పుట్టినరోజు కాబట్టి ఇంక 24 గంటలు బాలుగారి పాటలే. ఎక్కడ విన్నా, ఎక్కడ చూసినా, రేడియో చూడు, టీవీ చూడు, మేము పాడేది అన్నీ బాలుగారి పాటలే. మా ఆరాధ్యదేమో బాలుగారు. అసలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ గాయత్రి అండ్ శృతి. నాకు మంచి నచ్చిన పాట, బాలుగారు నచ్చిన పాట ఎదుట మీరే ఎదలో నా మీరే, ఎటు చూస్తే అటు మీరే, మరుగైనా కావే, ఎదుట నీవే ఎదలో నా నీవే. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హరిరామ్ గారికి, గోవింద్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఇందులో ఇలా ప్రతి సంవత్సరం బాలుగారి స్మరించుకుంటూ ఎస్పీబీ లివ్స్ ఆన్, దట్స్ ఫర్ ష్యూర్. బట్ ఈ కార్యక్రమం పెట్టుకొని దీన్ని నిర్వహించి వాళ్ళంతా కష్టపడి అందరు సింగర్స్ని గ్యాదర్ చేసి తెలుగు పరిశ్రమలో ఉన్న సింగర్స్ అందరితో పాటు నేను ఇవాళ పాడడం చాలా 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 ఆనందంగా ఉంది, హార్ట్ఫుల్గా. సో బాలుగారితో నా జర్నీ నాకు 8 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి కూడా నేను ఇవాళ పాడుతున్న ప్రతి మెలకువలన్నీ కూడా ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నవే, ఆయన స్మరించుకుంటూ పాడుతున్నవే. సో అలాంటిది ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలి, అందరూ కలవాలి, అందరూ కలిసి ఆయన పాటలు పాడుకోవాలి అని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఒక చిన్న లైన్ పాడేస్తాను. ఈనాడే ఏదో అయింది, ఏనాడు నాలో జరగంది, ఈ అనుభవం మరలా రానిది, ఆనంద రాగం రోగింది, అందాల లోకం రమ్మంది, ఈనాడే ఏదో అయ్యింది, ఏనాడు నాలో జరగంది. థ్యాంక్ యూ. వండర్ఫుల్ అండి. అండ్ బాలు గారితో మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉండింది? నాకు పాడతీగా అనే కార్యక్రమం ద్వారా బాలుగారిని డైరెక్ట్గా కలవడం, దానికంటే ముందు పాడాలని ఇందులో పాడాను ఆడిషన్స్ వరకు. పాడతీగా నుండి కూడా ఆయనకి దగ్గర అయిపోయి ఆయన ప్రతి షో కానివ్వండి, రికార్డింగ్స్ కానివ్వండి, స్వరాభిషేకం షోలు కానివ్వండి, ఎవ్రీథింగ్ అన్నీ నేను ఆయనని చూస్తూనే, ఆయనతో పాటు పాడుతూనే, కోరస్లు పాడుకుంటూ నేర్చుకుంటూ ఆయన దగ్గర నేర్చుకుంటూనే పెరిగాను. నా లైఫ్ అంతా ఆయనతో అవ్వడం చాలా గర్వంగా, చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. సో ఆయనతో చాలా అనుభూతులు ఉన్నాయి, రికార్డింగ్ అనుభూతులు కానివ్వండి, తిట్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి అన్నీ మనసులో నుంచి పోవు కదండి. సో
ఆయన ఎప్పుడు మనసులో పెట్టుకుని నా జీవితంలో పాటల జీవితం కూడా అలాగే సాగుతూనే ఉంటుంది నా జీవితం. సో ఇంతమంది మీ తోటి సింగర్స్ని మిత్రుల్ని కలవడం ఈ ఈవెంట్ ఏ విధంగా జరుగుతుందంటారు? చాలా చాలా అద్భుతంగా ఉందండి. యాజ్ ఐ సెడ్ ఇంకా మళ్ళీ ఇలా కలుస్తూ ఉంటే చాలా బాగుంటుంది. అందరు సింగర్స్ కలవడం, అందరం కలిసి పాడడం, ఇది ఒక ఎప్పుడు కాంపిటీషన్ అనేది ఉంటుంది కదండి, అది ఇక్కడ ఇలాంటి వాటి దగ్గర ఉండదు, కనిపించదు. అందరూ జాలీగా హ్యాపీగా పాడడం, ఎంజాయ్ చేస్తున్నాం. బేసిక్గా పాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం అందరం. సో హరిగుంట గారి మాటలో తెలుసుకుందాం బాలసుబ్రహ్మణ్యం గారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం అంటే అది ఎంత గొప్ప విషయం అనేది. సో హరి గారు, సో చాలా అద్భుతంగా పాడుతూ ఉన్నారు, లోపల ఇప్పటివరకు వింటూ ఉన్నాం. సో నిజంగా చాలా అద్భుతమైన వాయిస్ మీది అండ్ చాలా ఏమంటారు దాన్ని, చాలా సాధన చేశారు అనేది మీ పాటల్లోనే అర్థమవుతుంది. సో ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది ఎలాంటి సంతోషాన్ని ఇస్తోంది అండ్ ముఖ్యంగా బాలసుబ్రహ్మణ్యం గారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనే విషయంలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? తప్పకుండా అండి. మీరు ఫస్ట్ చెప్పారు కదా బాలుగారి బ్లెస్సింగ్స్ తీసుకోవాలని, అది ముఖ్యమైన కారణం అదే. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అంటే ఆయన ఒక పెద్ద, మాకు ఒక పెద్ద లైబ్రరీ. ఎటువంటి పాట ఏదైనా మేము తీసుకోవాలన్నా బాలుగారి ఇన్స్పిరేషన్ అవుతుందన్నమాట. ఈరోజు ఆయన గారి ఇప్పుడు పాడుతున్న వాళ్ళందరూ ఆయన అనుసరించవలసిందే, ఎందుకంటే అంత గొప్ప మహానుభావుడు. అలాంటి గాయకులు ఇంకా మరి రారు కూడా. సో అది ఇప్పుడు మా గోవింద్ గారు అలాగే హరిరామ్ గారు నిర్వహించిన ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా, చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నేను పార్టిసిపేట్ చేయడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను, అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. నా సాయశక్తుల ఎంత మంచి అవుట్పుట్ ఇవ్వాలని అనుకుంటున్నాను, ప్రయత్నిస్తున్నాను. ముఖ్యంగా బాలుగారితో మీకు ఎటువంటి అటాచ్మెంట్ ఉంది, ఎలా ఇన్స్పైర్ అయ్యారు ఆయన విషయం? నేను బాలుగారి ఒక 2 సాంగ్స్, ఒరిజినల్ సాంగ్స్కి నేను ట్రాక్స్ పాడా. ఓకే. సో మాధవపతి సురేష్ గారు మ్యూజిక్, ఒక ప్రైవేట్ సాంగ్, ఒక మూవీ సాంగ్, దానికి ట్రాక్ నేను పాడాను. సో అది ఒరిజినల్ బాలుగారు పాడారనమాట. సో బాలుగారు ఎవరు ఈ ట్రాక్ అబ్బాయి చాలా బాగా పాడాడు అని అన్నారంట, సురేష్ గారు నాతో చెప్పారు. ఆ మాట చాలా అనమాట యాక్చువల్గా. అలాగే ఆయన రికార్డింగ్ చేసేటప్పుడు కూడా నేను ఉన్నాను అక్కడ. సో అక్కడ ఆయనతో కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేశాము. చాలా మహానుభావుడు అంతే. ఇంకా వీలైతే మా కోసం ఒక 2 లైన్లు మీరు పాడతారా? మల్లెలు పూసే వెన్నెల కాచే హీరే హాయిగా మమతలు వేగ పెనవేయును తీయగా, మల్లెలు పూసే వెన్నెల కాచే రే హాయిగా.